వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రియులారా, ఇప్పుడే మనమంతా ఫజీలతు షేక్ మౌలానా ముస్తఫా నద్వీ మదనీ హఫీజుల్లా గారితో ఖాదియానీ యొక్క కార్యకలాపాలు ప్రపంచ స్థాయిలో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని విన్నాము. ప్రపంచ స్థాయిలో వారి కార్యకలాపాల గురించి సదరు మన గురువుగారు చాలా విషయాలు తీసుకొచ్చారు. అసలు ఇదంతా చూస్తుంటే, ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఒక గొప్ప ప్లాన్తో బ్రిటన్ యొక్క జమాతు అంటే బ్రిటన్స్ యూరప్ వాళ్ళు ఇస్లాంని పూర్తిగా ఈ భూమి నుంచి చెరపటానికి ప్రయత్నించిన ఒక ప్రయత్నం. ఎందుకంటే వారికి వేరే వారెవరు కూడా ఎదురు తిరిగేవారు లేరు ప్రపంచంలో, ముస్లింలు తప్ప. ఇస్లాం తప్ప వారికి వేరే ఆనకట్టేది కనిపించట్లేదు. ఇస్లాం ఒక బలమైన ఆనకట్టగా వారికి ఒక అడ్డుగా ఉంది. దాన్ని తొలగించటం అంటే కష్టము. అయితే అందులో బలహీనత కల్పిస్తే ఆనకట్ట తనంతట తానే కూలిపోతుంది. అదే ప్లాను. ఎందుకంటే ఆనకట్టని తొలగించాలంటే దానిని సంరక్షించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కట్టుదిట్టంగా. అందుకే తనంతట తాను ఆనకట్ట కూలిపోవాలంటే అందులో లోటు తీసుకురావాలి, అందులో డొల్ల తీసుకురావాలి. అప్పుడు ఆనకట్ట తనంతట తాను కూలిపోతుంది. వాస్తవానికి ఖాదియానీ జమాత్ గురించి ఆయన చెప్తూ ఇలా అన్నారు. ఖాదియానీ జమాతు బయట చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోనంతా కూడా డొల్ల మాత్రమే. అది ఇస్లాం వేషం వేసుకొని వచ్చి ముస్లింలను భ్రష్టత్వం వైపు తీసుకెళ్ళటానికి ప్రయత్నించింది. బ్రిటిష్ వారు ప్రపంచమంతా కూడా తమ యొక్క ఆధ్వర్యంలో తీసుకున్న తర్వాత ఇక ప్రపంచంలో వారిని ఎదిరించేవారు ముస్లింలే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద జమాతు, ఒక పెద్ద సమాజము, సంఘము, పెద్ద సమూహము క్రైస్తవులది ఉంది, రెండో పెద్ద సమూహము ముస్లింలది ఉంది. కాబట్టి ఈ ముస్లింలను ఏ రకంగా తొలగించాలనేది వారి ప్రయత్నంలో కొన్ని ప్రయత్నాలు ఆయన చెప్పారు. అందులో ఆయన ప్రారంభంలో ఖురాన్ యొక్క 2 ఆయతులతో ప్రారంభించారు. అది మొదటి ఆయతు సూరే బఖరా, 2వ సూర 185 ఆయతు షహరు రమదాన్ అల్లది ఉంజిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతి మినల్ హుదా. 2వ ఆయతు సూర్య అంబియా 21వ సూర 107 ఆయతు ఆయన చదివారు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్లిల్ ఆలమీన్. ఖాదియానీ యొక్క జమాత్ ప్రారంభం ఎక్కడి నుంచి అయ్యింది ఆయన చెప్తూ, ముందు భారతదేశము ఒకే దేశంగా సంఘటితంగా కలిసి ఉండేది. పాకిస్తాను, బంగ్లాదేశ్ మరియు భారతదేశం, ఇండియా. అప్పుడు పంజాబ్లో 1840లో మిర్జా గులాం అనే ఒక వ్యక్తి పుట్టాడు. వాడు 1884లో 40లో పుట్టాడు, 84లో ప్రవక్త దావా చేశాడు. అయితే ముందు చదువర్లని పట్టుకున్నారు బ్రిటిష్ వారు. చదువర్లను ఎలా పట్టుకున్నారు అంటే అరబిక్లో, ఇంగ్లీష్లో రాసి అనేక మందిని గుమరా చేశారు, అంటే భ్రష్టత్వం తీసుకువెళ్ళారు. మన వారు ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అరబీలో ఉండగానే అది ఏదైనా సరే ముస్లింలదని అనుకుంటారు. అందుకే చదువర్లు అంతగా వారికి ఎడ్యుకేటెడ్, అంతగా ధర్మజ్ఞానం, ధార్మిక జ్ఞానం లేకపోవటం వల్ల అరబిక్ చూసి అది ఎలాగ అర్థం చేసుకోలేరు. దాని పక్కన ఉన్న ఇంగ్లీష్ చదివి భ్రష్టులు అయిపోయేవారు. ఇలాగా అనేక మంది భ్రష్టత్వం వైపు వెళ్ళారు. అందులో ఒక మహా వ్యక్తి పేరు చెప్పారు, ఈయన దర్యాబాది. ఆయన అనేకమైన ట్రాన్స్లేషన్స్, అంటే ఖురాన్ యొక్క ట్రాన్స్లేషన్ మరియు పుస్తకాలు, చాలా పుస్తకాలు
ఇస్లాం గురించి ముందు ఇస్లాంకి విరుద్ధంగా వ్యతిరేకంగా ఆయన రాశారు. అంటే ఆయన కూడా అందులో ఒక వ్యక్తి అని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎంతోమంది చదువర్లు భ్రష్టత్వంలో వెళ్ళిపోయారు ఈ బ్రిటిష్ వారి యొక్క ప్లాన్లో. అందులో ఒక మహా వ్యక్తి, ఒక పెద్ద ఆలిమే, చదువరుడే, ఆయన కూడా భ్రష్టత్వం వెళ్ళిపోయి ఇస్లాంకి విరుద్ధంగా ముందు అనేక పుస్తకాలు రాసి తర్వాత తౌబా చేసుకొని ఆయన సభ్యమైన మార్గంలో వచ్చేశారు. ముందు వారి ప్రయత్నాలు చదివే వారిపై వేశారు. ఆ తర్వాత ఆలింలను పట్టుకున్నారు. ఆలిం అంటే విద్వాంసులను పట్టుకొని వారికి అనేకమైన బహుమతులు ఇవ్వటం, వారిని పట్టుకొని వారి ద్వారా వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ. ఇక వాడు ముందుగా ఏమన్నాడు, నేను ఇమాం మెహదీని అన్నారు. తర్వాత వాడు నేను మసీ మౌద్ అంటే వాగ్దానం చేయబడినటువంటి మసీ వస్తారన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన నేనే అని ఇటువంటి మాటలు ముందుగా ప్రకటించాడు. ఆ తర్వాత వాడు చివరికి నేనే ప్రవక్తని అని చెప్పి ప్రకటించాడు. ఆ తర్వాత ఒక ఆయత్ చెప్పారు ఆయన, సూర అల్ అహ్జాబ్ 33వ సూర 40వ ఆయత్తు. అందులో మాకాన ముహమ్మద్ అబా అహద్ మిర్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వఖాతమన్ నబియీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఎవరికి కూడా పురుషులకి తండ్రి కాదు, కానీ ఆయన అల్లాహ్ వైపు నుండి పంపబడినటువంటి ప్రవక్త, మరియు ప్రవక్తల పారంపర్యానికి ఆయన ఒక మొహరు అంటే ముద్ర. దానికి ఈ ముద్ర అనే దానికి తీసుకొచ్చి అనేక కలతల్లో పెట్టేసి ప్రజల్ని భ్రష్టులు చేశారు ఆ కాలంలో. దాని వెంట పడిపోయి అజ్ఞానంలో ఉండటం వల్ల మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పటంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఉమ్మతు ఎప్పుడైతే అజ్ఞానంలో పడిపోయిందో, ఇస్లాం యొక్క జ్ఞానం నుండి దూరం అయిపోయిందో, అప్పుడే భ్రష్టత్వం వైపు లాగే ప్రయత్నాలు జరిగాయి. ఆ కాలంలో కూడా అజ్ఞానంలో పడిపోయారు, ఈ కాలంలో కూడా అనేక మంది అజ్ఞానంలో ఉన్నారు అని చెప్తూ, జ్ఞానం నేర్చుకోవటానికి మద్రసాలు స్కూళ్ళే ఉన్నాయి, కానీ అందులో కూడా ఆ రకమైన స్థాయిలో జ్ఞానాన్ని ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఏ రకమైన స్థాయిలో ఇవ్వాలో, పెద్ద వారికైతే జ్ఞానాన్ని అభ్యసించే భాగ్యం దొరికింది, కింద స్థాయిలో ఉండేవారు ఇప్పుడు కూడా ఎడ్యుకేట్ అవ్వలేకపోయారు అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. ఖాదియానీ జమాతు వారు ఎలాగా తీసుకువెళ్తూ ఉంటారు, ఎలా లాక్కుతూ ఉంటారు. లక్నో, యూపీలో ఉన్నటువంటి లక్నోలో ఆయన కూడా అక్కడే ఉంటారు అని అన్నారు. 1998లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది, ఒక ఇజ్తిమా జరిగింది. అందులో అనేకమైన విద్వాంసులు వచ్చారు, అరబ్ దేశాల నుంచి కూడా ఆలింలు వచ్చారు. అయితే ఆ కాన్ఫరెన్స్ జరగటానికి ముఖ్యమైన కారణం ఏంటి, కేవలం 14 మంది ఆ కాలంలో ఖాదియానికి వెళ్ళారు, ఖాదియాని స్టడీ చేసుకోవటానికి. అందుకని అక్కడ ఒక కాన్ఫరెన్స్ చేసి, ఒక హంగామా చేసి, ఖాదియానికి విరుద్ధంగా యాంటీ ఖాదియానికి ఒక చక్కటి వారు ఒక ఉదాహరణ చూపించారు. దానివల్ల అక్కడ ఆగింది. అయినా సరే ఈ రోజు కూడా లక్నోలో ఖాదియానీ యొక్క ఒక సెంటరు పబ్లిక్గా ఈ రోజు కూడా ఉంది. దారంటే వచ్చిపోయేవారు ముస్లింలందరూ చూసి ఇది ఒక ఇస్లామిక్ ఇదారా అని అనుకుంటారు అని అన్నారు. కరెక్టే, ఎందుకంటే అక్కడ ఉదాహరణే కాదు, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడే మన నిడదోల నుంచి వచ్చారు, ఆయన దారవరంలో ఉంటారు. దారవరానికి దగ్గరలోనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో 20 ఇల్లులు ఉన్నాయి. 20 ఇల్లుల్లో 10 ఇల్లులకి ఖాదియానీలు చేశారు, 10 ఇల్లులు వారు సున్నీ జమాత్లో ఉన్నారు. ఆ 10 ఇల్లుల గురించి ఏం చేశారు, ఒక 75,000 పెట్టి స్థలం కొనిపించారు. ఈ రంజాన్ వస్తే 75,000 అందరినీ పంచుకోవడానికి డబ్బులు పంపించారు. సోదరులారా, చాలామంది నేను విశాఖపట్నంలో ఖాదియానీ గురించి ఇలా క్లాస్ ఉంది అంటే చాలామంది ఏమన్నారంటే, ఇక్కడెక్కడ ఉందండి ఖాదియానీ గురించి ఏమి వెళ్తాం అని అన్నారు. కొంతమంది ఖాదియానీ అంటే ఏంటి తెలియదు అన్నారు. సోదరులారా, విశాఖపట్నం దాటి కొంచెం ఒక 100 కిలోమీటర్ల దూరంలో వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 4-5 మసీదులు ఖాదియానీలు ఉన్నాయి. వైజాగ్ వాళ్ళకి తెలియదు. అది పాకివలస తర్వాత కొన్ని అక్కడ ప్లేస్లు ఉన్నాయి. పాకివలస ఒక చోట మేము వెళ్ళాం, అక్కడ ఉస్మాన్ అనే పేరుతో ఒక ఇమాం ఉన్నాడు, ఖాదియానీ ఇమాం. మంచి రంజాన్ నెలలో
మందు తాగటానికి అందరూ డబ్బులు ఇస్తున్నాడట. రంజాన్ నెలలో మందు తాగుతాననే వారందరికీ కూడా ముస్లిం డబ్బులు ఇస్తున్నారు. మన ముస్లింలు వైజాగ్ వాళ్ళు అంటారు మనకు ఖాదియాని ఎక్కడ ఉందండి, మన వాళ్ళు ఖాదియాని అవుతే అప్పుడు ఖాదియాని వచ్చింది అనుకుంటారు సోదరులారా. అయితే అందుకే వారు అంత పెద్ద కాన్ఫరెన్స్ చేశారు. 14 మంది వెళ్తే వైజాగ్ నుండి ఫుల్లుగా 2 బోగీలు ఖాదియానికి వెళ్తాయి. ఫుల్గా 2 బోగీలు బుక్ చేస్తారు వాళ్ళు. ఖాదియాన్ ఇస్తమా ప్రతి సంవత్సరం అవుతుంది. ఆ ప్రతి సంవత్సరం కూడా పూర్తిగా 2 బోగీలు ఖాదియాన్కి వెళ్తాయి. అందులో ప్రతి స్టేషన్లో ఎంతో మంది ఎక్కుతూనే ఉంటారు. ఎందుకంటే ఫ్రీ, వెళ్ళటం రావటం ఫ్రీ, అక్కడ కూడా తినటం అన్నీ కూడా ఫ్రీ సదుపాయాలు. అలాగే అమలాపురంలో మేము తిరిగి పనిచేసేటప్పుడు ఖాదియాని యొక్క ఒక మదర్సా నడిచేది. ఈస్ట్ గోదావరి వైజాగ్కి పక్కనే ఉంది, దూరం లేదు. అటుపక్క శ్రీకాకుళంలో ఖాదియాని ఉంది, విజయనగరం ఖాదియాని ఉంది, ఇటుపక్క ఈస్ట్ గోదావరిలో ఖాదియాని ఉంది, వైజాగ్లో లేదు కదండి. సోదరులారా, ఖాదియాని జమాతు ఈ రకంగా పనిచేసింది. తర్వాత ఒక చాలా మంచి విషయం గురుగారు చెప్పారు. అది ఒక 5-10 సంవత్సరాల క్రితం ఈ విలేజ్ల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని మసీదుల్లో పైన డిష్ యాంటీనా ఉండేది, లోన టీవీ ఉండేది. ఏంటయ్యా ఇదంటే, డైరెక్ట్ లండన్ నుంచి మాకేమో ప్రోగ్రాంలు ప్రసారం వస్తాయండి, లండన్ నుంచి డైరెక్ట్ రిలే వస్తుంది. ఏంటి, ఖురాన్ యొక్క తఫ్సీర్ చెప్తున్నారు, బుఖారీ చెప్తున్నారు, ముస్లిం చెప్తున్నారు, హదీసులు చెప్తున్నారు. రంజాన్ నెలంతా కూడా చక్కగా దీని తాలీంలు వస్తుంటాయి దూరం నుంచి, లండన్ నుంచి. మసీదులో టీవీ పెట్టి. అయితే మన వాళ్ళు ఏంటంటే మసీదులో టీవీ పెట్టారు, వీళ్ళు అసలు ముస్లింలే కాదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ టెక్నాలజీతో తీసుకొచ్చి ఏం చేశారు, అనేక మందికి ఎడ్యుకేట్ చేశారు. ఖాదియానీ జమాత్ వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు లా ఇలాహ ఇల్లల్లా మిర్జా గులాం అహ్మద్ రసూల్లా అని ముందెవరు చదవరు. మీ ఎదర ఎవరు ఏం చదువుతాం, మన ఎదర వెళ్తే మనం వెళ్ళి అడిగితే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూల్లా చదువుతారు, లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూల్లా చదువుతారు. కానీ వారు తీసుకెళ్లి పంజాబ్లో సాక్షి విప్పించి అక్కడ కలిమా చదివించి మిర్జా గులాం కూడా నబీ అవుతారు అని చెప్పి ఒప్పిస్తారు. ఈ రకంగా లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడారు వారు. ఇప్పుడు కాదు, వారు 20-30 సంవత్సరాల క్రితమే లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. మేము ఇప్పటికి కూడా వాడలేకపోతున్నాం అంటున్నారు గురుగారు. అంటే ఇంటర్నెట్, శాటిలైట్స్, టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా వారు వాడుకున్నారు. దాని ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు, ఖాదియాని గుమ్రా చేశారు. కానీ మేము ఇప్పటికి కూడా అది వాడటానికి ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పి ఒక మంచి విషయం చెప్పారు. అలాగే ఎక్కువగా వీరి యొక్క పని చదువర్లపైనే ఎక్కువగా అవుతుంది, ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీదే వీరి పని అవుతుంది. వీళ్ళవి స్కూల్స్ ఉన్నాయి, వీళ్ళవి కాలేజెస్ ఉన్నాయి, వీళ్ళవి హాస్టల్స్ ఉన్నాయి. అందులో వారు గుమ్రా చేయటానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఇదంతటికీ మూలమైనది ఏంటి, బ్రిటిష్ వారు అప్పుడు ఇస్లాంని ఎలా ఎదిరించాలని చూసి ఇస్లాంని డైరెక్ట్గా ఎదిరించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఆలిం పేరు కూడా ఆయన చెప్పారు, ఆయన నవాబ్ సిద్దిక్ హసన్ కనూజీ గారు. ఆయన ధర్మ పోరాటం గురించి ఒక చక్కటి పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం రాసిన తర్వాత అనేక మంది బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. అప్పటి నుంచి తిరుగుబాటుతనం ముస్లింలు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా వారితో ఎదిరించటం కష్టమైపోయి వారిని మొక్కలు చేయాలని చెప్పి, వారిని బలహీనపరచాలని చెప్పేసి ఈ రకమైన ప్లాన్స్, అంటే ఇస్లాంలో మొక్కలు చేసి ఖురాన్ని తప్పుడు తర్జుమాలు చేసి, అలాగే మిర్జా ఇంకా ప్రవక్తలు వస్తారని చెప్పి ఖురాన్ ద్వారా, గతంలో మన డాక్టర్ సయీద్ అహ్మద్ గారు కూడా వచ్చారు, గుంటూరు ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడాం. అలాగే ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏలూరు నుంచి ఒక జమాత్ బయలుదేరి తిరిగినప్పుడు వాడు అన్ని ఖురాన్ ఆయతులే చెప్తున్నాడు. وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا. ఈ ఆయత్ చదివి అంటున్నాడు, నబువత్ ఇంకా జారీ ఉంది అంటున్నాడు. ఖురాన్ ఆయత్ చెప్పి ప్రజలకంతా ఎడ్యుకేట్ ఉందా, ఖురాన్ గురించి అంతగా జ్ఞానం ఉందా, ఏమో ఇలా కూడా ఉందేమో అని చెప్పి డౌట్ పడారు. సోదరులారా, ఇలాంటి ఎన్నో వారు దాడులు చేశారు. అయితే ప్రపంచ ముస్లిం సమాజాలు
ముస్లింలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆర్గనైజేషన్ అందరూ కూడా కూర్చొని సుమారుగా ఒక 154 ఆర్గనైజేషన్స్ ప్రపంచ స్థాయిలో కూర్చొని ఖాదియానీ గురించి ఒక మీటింగ్ చర్చా గోష్ఠి పెట్టారు. ఆ చర్చా గోష్ఠిలో ఖాదియానీల గురించి డైరెక్ట్గా డిక్లేర్ చేశారు, వారు కాఫిర్ అని. ఇస్లాంతో వారికి సంబంధం లేదు ఒకటి. రెండోది, వారి గురించి ప్రపంచంలో ప్రతి వారికి ఎడ్యుకేట్ చేయాలి. మన దాయిలు ఎంతోమంది ఉన్నారు, ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి దావత్ పని చేస్తున్నారు. ఖాదియానీ గురించి క్లాస్ ఉందంటే ఖాదియానీ అంటే అసలు ఏంటండి అంటున్నారు. గురువుగారు ఒక మాట చెప్పారు, కేవలం ఆలిం అయిపోవటం అనేది సరిపోదు, ఆలింతో పాటు దాయి అవుతే చాలా ప్రయోజనం ఉంటుంది అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆ ఉదాహరణ ఏంటి, ఒక నౌ ముస్లిము ఇంటర్నెట్లో ఖురాన్ యొక్క అనేక విషయాలు పరిశీలించి ఒక ఆలిం దగ్గరికి వచ్చి, గురువుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ ప్రశ్న ఉంది అని చెప్పి ప్రశ్నిస్తే ఆలింలు సమాధానం ఇవ్వలేకపోయారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, నాలెడ్జ్ అయితే ఉంది, కానీ వారి దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వారు సమాధానం ఇవ్వలేకపోయారు అంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది, దావత్లో తిరిగితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంటే ఫీల్డ్లో ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఆ నౌ ముస్లిం అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు వారు. కాబట్టి ఆలిం అవుతే సరిపోదు, ఆలింతో పాటు దాయి కూడా అవ్వాలి, వారికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అంటే తిరిగి పనిచేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పారు. మూడోది, అందరికి ఎడ్యుకేట్ చేయాలి. రెండోది, మూడోది, వారితో సంబంధాలన్నీ తెంచుకోవాలి. బంధుత్వ సంబంధాలైనా, వివాహ సంబంధాలైనా, ఇచ్చిపుచ్చుకోవడాలైనా అన్ని సంబంధాలు వారితో దూరం చేసుకోవాలి, తెంచుకోవాలి. నాలుగోది, వారికి ప్రతి వారు కూడా ముస్లిమేతరులని ప్రకటించాలి. అన్ని దేశాలు కూడా వారికి ముస్లిమేతరులు అని, నాన్ ముస్లిమ్స్ అని చెప్పి వారికి ప్రకటించాలి. తర్వాత ఏ స్కూల్స్ అయితే మా ఆధ్వర్యంలో ఉన్నాయో ఆ స్కూల్స్లో వారికి ఎడ్యుకేటెడ్ ఇవ్వకూడదు, వారికి స్టడీస్ కోసం అవకాశం ఇవ్వకూడదు. నాలుగోది, వారి ఖురాన్ ఒకవేళ ఎక్కడైనా మనకు కనిపిస్తే దానిపై ఖాదియానీ మిర్జా గులాం యొక్క ఫోటో పెట్టి ఇది ఖాదియానీ వారి ఖురాన్ అని చెప్పి పెట్టాలి. ఎందుకంటే ఒక ఖురాను, 1-2 ఖురాన్లు నేను మన మసీదుల్లో అంటే కొన్ని తిరిగేటప్పుడు దౌరాలో మసీదుల్లో చూశాను. ఆ ఖురాన్ యాక్చువల్లీ ఖాదియానీది. అరబ్బీ ఉంది, తెలుగు కూడా ఉన్నాయి, వ్యాఖ్యానం ఉంది, అంతా ఉంది, కరెక్ట్గా మన ఖురాన్ లాగే ఉంది. ఏమి కూడా అరబ్బీలో తేడా లేదు, అరబ్బీ టెక్స్ట్లో ఎక్కడా తేడా లేదు. కానీ తర్జుమాలో తేడా చేశారు, కొన్ని ఆయతుల్లో తేడా చేశారు. ఇన్షాల్లా మనం ఎప్పుడైనా తెలుసుకుందాం. వారి యొక్క ఖురాన్లు ఎక్కడ దొరికినా తప్పనిసరిగా దానిపై మనం వాడి ఫోటో కానీ లేకపోతే దాని యొక్క పేరు వివరణ రాసిస్తే మంచిది. ఖాదియానీ, అలాగే ఖాదియానీలు ఎవరైనా ఉంటే వారి గురించి మొత్తం అందరినీ పబ్లిసిటీ చేయండి, పరిచయం చేసేయండి, ఈయన ఖాదియానీ అని చెప్పి. లేకపోతే ఆ వ్యాధి అలాగా పాకుతుంది. ఎందుకంటే వీళ్ళు డబ్బుతో అన్ని విధాలా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్ని చోట్ల అని గురుగారు చెప్పారు. ఇప్పటికి కూడా యూరప్లో చాలామంది ఖాదియానీలు ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇస్లాం తీసుకుంటున్న వారు మటుకు వారు కట్టుదిట్టమైన అఖీదాలో విశ్వాసంలో ఉన్నారు. పూర్వం గతంలో ఎప్పుడో ఏదో ఒక పని మీదో లేకపోతే సేవ మీదో ఏదో కార్యం మీద వెళ్ళిపోయారు, యూరోప్లో సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి సెటిల్ అయిపోయినటువంటి ఖాదియానీలు అక్కడ ఉన్నారు. అయితే ఖాదియానీ యొక్క మెయిన్ మర్కజ్ యూరప్, బ్రిటన్. అక్కడి నుంచే వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ప్రపంచ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఖాదియానీలకు గొప్ప గొప్ప పోస్టులు, గొప్ప గొప్ప పదవులు ఇస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా ఖాదియానీ యొక్క ఒక తెలుగు పత్రిక కూడా మన ఆంధ్రాలో తిరుగుతుంది. తెలుగు పత్రిక ఖాదియానీది, బదరుల్ ఖాదియాన్ అనే తెలుగు పత్రిక నడుస్తుంది. ఆ తెలుగు పత్రికలో మీరు చూడండి, కావాలంటే వారు పెద్ద పెద్ద నాయకులకి బహుమతులు ఇస్తూ ఉంటారు. పండగల సందర్భాల్లో, అటువంటి సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే ముఖ్యమంత్రి, లేకపోతే మినిస్టర్స్కి వారు బహుమతులు ఇస్తున్నట్టు ఫొటోసు, వారి యొక్క కార్యకలాపాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాజకీయ పార్టీల్లో వాటిల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఇలాగా అనేక విధాలుగా వీరి కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి తన అంశం ముగించారు. అల్లాహ్తో దువా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇటువంటి ఈ పీడత్వం నుండి అందరినీ కూడా అల్లాహ్ కాపాడుగాక. ఆమీన్. अस्सलाम वालेकुम. अल्लाह ताला जज़ाए खैर दे.
जनाब मोहम्मद रब्बानी साहब को मौलाना के मुहादरे का बेहतरीन खुलासा आप हजरात के सामने तेलुगु में पेश किया। और हकीकत में कादियानियत, गुलाम मोहम्मद कादियानी को इन्होंने नबूवत का जो मकाम दिया है उसकी दो हैसियतें हैं, इस बात को जहन में हमेशा रखना चाहिए। पहले तो वो कहते हैं कि प्यारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के बाद एक नबी आ गया, नबी बुरूज़ी या नबी ज़िल्ली, ये उनका दावा है। यानी अल्लाह के रसूल ने मोहर लगाकर नबी बनाकर गुलाम मोहम्मद कादियानी को इस दुनिया में भेजा, ये एक अक़ीदा रखते हैं। और उसके अलावा एक और अक़ीदा इनके अंदर पाया जाता है जिसकी वजाहत खुद गुलाम मोहम्मद कादियानी ने की है। गुलाम मोहम्मद कादियानी ने अपनी किताब में इसकी वजाहत की, कहा कि अल्लाह तबारक व तआला सूरह जुमा के अंदर इरशाद फरमाया है, हुवल्लज़ी बअस फिल उम्मिय्यीन रसूलन मिनहुम यतलू अलैहिम आयातिही व युज़क्कीहिम व युअल्लिमुहुल किताब वल हिकमा व इन कानू मिन क़ब्ल फ़ी ज़लालिम मुबीन व आखरीन मिनहुम लम्मा यल्हक़ू बिहिम व हुवल अज़ीज़ुल हकीम। इस आयत को पेश करके उसने वजाहत की है, कहा कि अल्लाह ताला ने उन उम्मीन में, जो अरब के